ఈసారి నెక్స్ట్ ఎవరొస్తే బావుంటదనుకుంటున్నారు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందని మా ఆలోచన. అంటే జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల అందరూ ఆయన పెట్టిన స్కీమ్స్ అన్నీ ప్రజలు వాడుకోవడం వల్ల సోమరిపోతులు అవుతున్నారని చెప్పి టీడీపీ, జనసేన అంటున్నారు కదా! దానికి మీరేమంటారు? ఇంతకుముందు ప్రభుత్వాలు మొత్తం కూడా ధనికులకే ఉపయోగపడింది. ఇప్పుడు పేదవాడికి ఉపయోగపడే ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వం వస్తే మంచిదని మా ఆలోచన. మరి ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా! మరి దానికి మీరేమంటారు? పులివెందుల్లో కాదమ్మా, ఆయన కుప్పలోనే టీడీపీ జెండా రాదని మా ఆలోచన. 90% 99% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మా ఆలోచన. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా బీజేపీ అనో టీడీపీ వీళ్ళందరూ జనసేన, మరి దానికి మీరేమంటారు? పొత్తుల వల్ల ఉపయోగం ఉండదమ్మా. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకే సఖ్యత లేదు. సఖ్యత లేని పొత్తులు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్. జగన్మోహన్ రెడ్డి సింగల్గా వస్తారు, 99% ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు 2024లో, అంతవరకు గ్యారంటీ. మరి ఆయన ప్రభుత్వం బాగోట్లేదని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. అంటున్నారంటే అది టీడీపీ వాళ్ళు అంటున్నారు తప్పితే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అన్నట్లా. మీరు ఎక్కువగా టౌన్లో ఉంటుంది పరిస్థితి ఏంటంటే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అడగటం, అది కాదు. అసలు పేదవాడి దగ్గరికి వెళ్ళి అడగండి. రేపు ఓటేసేది కూడా పేదవాడే, ధనికులు ఎవరు ఓట్లు వేయరు. అసలు కొంతమంది ఇళ్లలోంచి బయటకు రారు. ఓటేసేది పేదవాడు, లబ్ధి పొందుతుంది పేదవాడు. అందులోంచి మా నమ్మకం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈసారి 175 సీట్స్ జగన్కే వస్తాయి అంటున్నారా? 175 కాకపోయినా అది పూర్తిగా అట్ట కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సరే 150 అబవ్ వస్తారని మా నమ్మకం. 150 గ్యారెంటీకి వస్తుంది. మరి ఆయన పెట్టిన స్కీమ్స్ ఏమైనా యూజ్ అవుతున్నాయా? ఆయన పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ పెట్టారు కదా, మరి దానికి ఏమన్నా యూజ్ అవుతున్నాయా దానివల్ల? ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి స్కీమ్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు. ఆ స్కీముల పేర్లు చెప్పడానికి కూడా అరగంట పట్టిద్ది. అటువంటి స్కీములు పెట్టారు. ఇటువంటి తరుణంలో వేసే పేదవాడు ఓటు జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. వాటర్ ఉంది, పేదవాడే ఎక్కువ. లైన్లో నుంచొని ఎండలో నుంచొని ఓటేసేది పేదవాడే. ఇవన్నీ గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు జగన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగుందంటారా మీరు? పక్కాగా బాగుంది, 100% బాగుంది. మరి ఇప్పుడు టీడీపీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా వెళ్ళారు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఆయన ఇప్పుడు రాజమండ్రి జైల్లో 52 డేస్ ఉన్నారు కదా, మరి దానికి మీరేమంటారు? తప్పు ఎవరు చేసినా శిక్షగా అర్హులమ్మా. అతను తప్పు చేశాడు కనుక జైలుకి వెళ్ళాడు. అంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పి అంటున్నారు కదా రెగ్యులర్ బెయిల్ తీసుకొని, మరి దీనికి మీరేమంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పు చేశానని అంగీకరించరు. అది నిజం, అది అందరికీ తెలిసిన నిజం. అది తప్పు చేసి నేను చేయలేదన్నా ప్రజలు నమ్మరుగా, ప్రజలు చూస్తున్నారుగా ఎవరే తప్పు చేశారు, తప్పుకి శిక్షకి అర్హులు అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఆయన వెళ్ళింది నిజం, తప్పు చేసింది నిజం. తప్పు చేయకపోతే హైకోర్టులోనే బెయిల్ వచ్చేది, సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేది. తప్పు చేయకపోతే ఎక్కడ తప్పు లేకపోతే అంత పరిస్థితి రాదు. తప్పు చేయటం వల్లే ఆయన జైలు చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. మళ్ళీ జైలుకి వెళ్ళటం ఖాయం అనేది టాక్. అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇలాగా రాజకీయాల్లో మళ్ళీ ఆయన వస్తున్నారు కదా, మళ్ళీ ఆయన ఇలా చేస్తున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? టీడీపీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా బయటికి, చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా, ఈసారి ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడే వస్తారా? ప్రజలు నమ్మాలి కదమ్మా. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆయన ఎంత కరెక్ట్ అయినా సరే ప్రజలు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు కాదు, ఆయన 30 ఏళ్ళని చూస్తూనే ఉన్నారు. ఇసుకు పుట్టేసే వదిలేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఆయన వల్ల కాదాక. అంటే జగన్ ప్రభుత్వం రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు అత్యాచారానికి గురవుతున్నారు స్త్రీలు అని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు దానికి ఏమంటారు? ఇక్కడ ప్రతి ఒక్క విషయం ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ అమెరికా ప్రభుత్వం బాగుందని అమెరికాలో జరుగుతుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా టీడీపీలో జరగలేదు ఇటువంటి విషయాలు. చిన్న చితక ప్రతి చోట జరుగుతుంటాయమ్మా. దాన్ని మొత్తాన్ని పొలవకూడదు. ప్రతి చోట ఇక్కడ అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఇప్పుడు 100 మందిలో ఏ ఒక్కడో తప్పుడోడు ఉంటాడు, దాన్ని పరిగణలో తీసుకోకూడదుగా. అది మెజార్టీని బట్టి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేశాడు జగన్ అని చెప్పి అంటున్నారు కదా ప్రజలందరూ. అప్పుల పాలు చేశారనేది ఎవరనాలా? మన భారతదేశ ప్రధాని అనాలా, లేదంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనాలా? వాళ్ళేం చెబుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇది ఆంధ్ర రాష్ట్రం ఏ అప్పుల్లో ఎక్కడుంది? 7లోనే 8లోనే ఉంది. అటు అప్పులు చేసి ఇట్లా ఇస్తున్నారంటే 1లో ఉండాలి కదా. భారతదేశంలో 7, 8లో ఉందంటే మన అప్పులు ఏంది? అసలు ఆ అప్పులు ఎప్పుడు
టీడీపీ గవర్నమెంట్ చేసిన అప్పులే ఇంకా తీరలేదు. అవి కలిపి చెబుతుంటారు. అట్టా చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రం 8లో ఉంది. దానిలోంచి అప్పుల పాలు ఏడైందో చెప్పమనండి.